అక్టోబర్ 1 మద్రాసు పరిధిలో తెలుగు వాళ్ళ కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అంటే 1956 నవంబర్ 1 దేశంలోని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. తెలుగు వాళ్ళ కోసం విశాల రాష్ట్రం ఉండాలని పోరాడిందెవరు? భాషా ప్రయుక్త రాష్ట్రం డిమాండ్ వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి? విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఉందా? అప్పుడు విలీనం కోసం పాకులాడిన కులాలే ఇప్పుడు విభజనను వ్యతిరేకిస్తున్నాయా? రాజకీయం, కులం, ప్రాంతం, ఆధిపత్యం. శనివారం రాత్రి 8 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు.